ప్రముఖ సినీ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు రాజీవ్ కనకాల. ఇకపోతే అడపాదడపా సినిమాలు చేస్తూ ఉండటంతో నేటి తరం యువతలో యాంకర్ సుమ భర్తగానే మరింత పాపులారిటీ అందుకున్నారు. తన పని తాను చేసుకుంటూ వివాదాలకు దూరంగా ఉండే రాజీవ్ ప్రస్తుతం పోలీసులు నోటీసులు ఇవ్వటం సంచలనంగా మారింది. అసలు విషయంలోకి వెళితే రాజీవ్ కనకాలకు పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పసుము మామూల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 421లోని వెంచర్లో ఒక ప్లాట్ ఉంది. అయితే ప్రస్తుతం ఆ ప్లాట్ లిటిగేషన్లో ఉన్నట్టు సమాచారం. అయితే ఈ ప్లాట్ని రాజీవ్ కనకాల చాలా పగడ్బందీగా ప్లాన్ వేసి మరీ టాలీవుడ్ సినీ నిర్మాత విజయ్ చౌదరికి విక్రయించారట. ఆ ప్లాట్ అమ్మిన వ్యవహారంలోనే ఇప్పుడు రాజీవ్ కనకాలకు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేయటం జరిగింది. అయితే ఆ భూమి లిటిగేషన్లో ఉందని తెలిసి కూడా సినీ నిర్మాతకు చాలా తెలివిగా రాజీవ్ కనకాల అమ్మేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. మరి అసలు విషయంలోకి వెళితే విజయ్ చౌదరి రాజీవ్ దగ్గర కొనుగోలు చేసిన ప్లాట్ను మరొక వ్యక్తికి 70 లక్షలకు విక్రయించాడు. సదరు వ్యక్తి తీరా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చూడగా అసలు వ్యవహారం బయటపడింది. రాజీవ్ కనకాల చాలా తెలివిగా లిటిగేషన్ ఉన్న ప్లాట్ను విజయ్ చౌదరికి విక్రయించేశారట. అయితే విజయ్ చౌదరి దగ్గర కొనుగోలు చేసిన వ్యక్తి మాత్రం తన పేరు మార్చుకోవాలని ప్రయత్నం చేయగా అక్కడ అసలు ప్లాట్ లేదనే విషయం బయటపడింది. దీంతో అసలు విషయాన్ని గ్రహించిన సదరు వ్యక్తి మోసపోయాయనని తెలుసుకొని విజయ్ చౌదరిపై హయత్ నగర్లో కేసు నమోదు చేశారు. అయితే విజయ్ చౌదరిని పోలీసులు ఆరా తీయగా రాజీవ్ కనకాల వద్ద ఆ ప్లాట్ కొనుగోలు చేశామని, రాజీవ్ కనకాల తమను మోసం చేశాడని, లేని ప్లాట్ను ఉన్నట్టు చూపించి మోసం చేశారని విజయ్ చౌదరి రాచకొండ కమిషనరేట్ పోలీసులకు తెలియజేశారు. దీంతో ఇప్పుడు రాచకొండ కమిషనరేట్ పోలీసులు రాజీవ్ కనకాలకు నోటీసులు జారీ చేయటం జరిగింది. మరి దీనిపై రాజీవ్ కనకాల ఏదైనా స్పందిస్తారేమో చూడాలి. ప్రస్తుతం ఈ విషయం తెలిసి అటు అభిమానులతో పాటు ఇటు సినీ లవర్స్ అలాగే సినీ సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.